హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. ఇవాళ మన రెసిపీ బెండకాయ బజ్జీ. ఈ బెండకాయ బజ్జీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అలానే ఇప్పుడు మనము ఈ బెండకాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఇలా లేత బెండకాయలు ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. చూసారు కదా, బెండకాయలు ఇలా లేతగా ఉన్నాయి. ఇలా లేత బెండకాయలు తీసుకోవడం వల్ల ఏంటంటే, చూసారు కదా, ఇలా లేత బెండకాయలు తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా బెండకాయలు ఒక 1/2 కిలో, అలానే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, అలానే మీడియం సైజ్ టమాటాలు ఒక 2, పెద్ద టమాటా అయితే ఒకటైనా సరిపోతుంది. దాంతోపాటు ఇలా ఒక 4 నుండి 5 ఎండుమిర్చి ఇలా చీల్చి పక్కన ఉంచుకున్నాను. ఈ బెండకాయ బజ్జీలోకి కారం అనేది ఎక్కువ పడదు, సో ఒక 5 to 6 ఎండుమిర్చి సరిపోతుంది. అలానే ఒక మీడియం సైజు వెల్లుల్లి ఇలా ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయలు ముక్కల్లాగా కట్ చేసి పక్కన ఉంచుకుందామండి. చూసారు కదండి, బెండకాయలన్నీ కూడా ఇలా ఈ సైజులో ముక్కల్లాగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్న బెండకాయలు, అలానే ఆనియన్స్ కూడా ఇలా ఈ షేప్లో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. అలానే టమాటాలు కూడా ఇలా మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదండి, ఇలా ఈ టైప్లో ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. చూసారు కదా, ఇలాగా. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయ్యాక ఇందులోకి పోపు వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఆవాలు ఒక 1/2 స్పూను, అలానే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూను. ఇవంతా చక్కగా ఇలా దూరగా ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి, ఇది కూడా ఇందులో ఇలా యాడ్ చేద్దాం. ఎండుమిర్చి అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, మాటితే కర్రీ చేదు వస్తుంది. ఇలా దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్తో పాటు మనం ఇలా ఫస్ట్ కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు, ఇవి కూడా ఇందులో ఇలా యాడ్ చేసి మొత్తం కూడా ఇలా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇవి చక్కగా ఆయిల్లో ఇలా మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టి ఒక 5 minutes ఇలా వదిలేద్దాం. ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయి. ఈ బెండకాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. అలానే కరివేపాకు, ఈ కరివేపాకు ఇలా వేసి మొత్తం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి ఈ ముక్కలు కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా మూత పెట్టి వదిలేద్దాం. ఇదంతా చక్కగా కుక్ అయిపోతుంది. బెండకాయలన్నీ ఇలా చక్కగా మగ్గిపోయాయండి. నేను ఇంతకుముందు ఇందులోకి ధనియాలు యాడ్ చేయడం ఇలా మర్చిపోయాను. ఇప్పుడు వేరే ప్యాన్లో ఇలా ధనియాలు ఫ్రై చేసుకొని అవి ఇందులో ఇలా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఇప్పుడు ఇది ఇంకొక 5 minutes ఇలా మగ్గనిద్దాం. ఈ బెండకాయ అంతా కూడా ఇలా చక్కగా ఇలా కుక్ అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకుందాం. ఈ బెండకాయ బజ్జీ
టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. అస్సలు బెండకాయని ఇష్టపడిన వారు కూడా ఒకసారి ఇలా పెట్టి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. మధ్యలో కలుపుకుంటూ ఉందాం. అందులోకి ఇలా చింతపండు ఒక 2 నుండి 3 గింజల చింతపండు అండి, ఇలా నీట్గా కడిగి ఇలా తీసుకున్నాము. చూసారు కదా, ఈ కర్రీలోకి చింతపండు అనేది ఎక్కువ పడదు, జస్ట్ ఇలా కొంచెం సరిపోతుంది. ఇలా నీట్గా కడిగి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు కూడా అందులో యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ చింతపండు ఇలా యాడ్ చేద్దాం. ఇదంతా కూడా ఇందులో కలిసేలాగా ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాం. చూసారు కదా, టమాటాలు కూడా ఇలా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది ఇంకొక 2 మినిట్స్ ఇలా కుక్ అవనిద్దాం. చూసారు కదా, బెండకాయలు కూడా ఇలా చక్కగా మగ్గిపోయాయండి. చూసారు కదా, ఇలాగా మరీ ఎక్కువ కుక్ అయిపోయినా బాగుండదు. ఇలా మనకు చక్కగా మీడియంగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇందులోకి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఇలా యాడ్ చేద్దాం. చూసారు కదా, ఒక మీడియం సైజు తీసుకున్నాం కదా మనం, దాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఇదంతా కూడా ఇలా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా ఈ ఆయిల్లోని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇలా మూత పెట్టి వదిలేద్దాం ఒక 2 మినిట్స్. వెల్లుల్లి అంతా కూడా ఇందులో చక్కగా మగ్గిపోయింది. చూసారు కదా, ఈ వెల్లుల్లి వేయడం వల్ల స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుందండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇది మెదుపుకుందాం. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇంతకుముందు బెండకాయలు మగ్గడానికి కల్లుప్పు వేసాం కదా, సో అది చూసుకొని ఇప్పుడు ఇందులో ఇది మెదుపుకోవడానికి ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కువైనా టేస్టు బాగుండదు. చూసారు కదా, ఇలా ఇదంతా కూడా అక్కడ ఇలా మెదుపున్నాం. ఇది మెత్తగా ఉంటే బాగుండదు, కొంచెం పలుకుల్లాగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా చక్కగా ఇలా మెదుపుకుందాం. చూసారు కదా, అంతా కూడా ఇలా చక్కగా ఇలా మెదుపుకోవాలండి. మరి మెత్తగా మెదుపుకుంటే మనకు టేస్ట్ అనేది తెలియదు. ఇలా పచ్చాపచ్చాగా ఉంటే మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని సర్వ్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ క్విక్గా బెండకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇది టేస్ట్ కూడా అంత రుచిగా ఉంటుంది. అస్సలు బెండకాయని ఇష్టపడిన వారు కూడా ఒక్కసారి ఇలా తిని చూసారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఈ బెండకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా లేత బెండకాయలు తీసుకొని చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, bye-bye. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel, Shravani's Cooking.